ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీమద్ భాగవతం షష్ఠ స్కందం 16వ అధ్యాయం. మొదలు పెట్టలేదుగా శ్లోకం చదివాం. శ్లోకమే చదివాం, ఒక శ్లోకమే చదివాం. చూడండి. ఓం శ్రీ శుకౌవాచ అదదేవ ఋషి రాజన్ సంపరేతం నృపాత్మజం జ్ఞాతేన మనుషోచతాం. నారద ఉవాచ జీవ ఉవాచ కస్మిన్ జన్మన్యమే మహ్యం పితరో మాతరో భవన్ కర్మ విభ్రామ్యమాణస్య దేవతిర్యం బంధుజ్ఞాత్యరిమధ్యస్థ్య మిత్రో దాసీన్ సర్వ ఏవ హి సర్వేషాం భవంతి యదా వస్తూని వన్యాని పర్యటంతి నరేప్యేవం జీవో యోనిషు నిత్యస్వార్థస్య సంబంధో యావద్యస్య సంబంధో ఏవం యోగ యావద్యత్రోపలభ్యేత తావత్ సత్యం హితస్య తతు ఏష నిత్యో ఆత్మమాయా గుణైర్విశ్వం ఆత్మానం నఖ్యస్యాస్తి ప్రియ కశ్చిన్నా ప్రియ ఏకః సర్వధియాం ద్రష్టా కర్తॄణాం. శుక మహర్షి చెప్తున్నాం. ఈ చిత్రకేతువు గురించి చెప్పారు కదా, ఆయనకు పిల్లలు లేరని బాధపడుతూ ఉంటే అంగిరసుడు నారదుడు వచ్చారు, వాళ్ళని ఆశీర్వదించారు. అంగిరసుడిని పూజించారు, వాళ్ళు అంగిరసుడు ఆశీర్వదించారు. ఒక కొడుకు పుట్టాడు. కానీ
ఆ కొడుకు మీద, ఆ కొడుకు తల్లి పెద్ద భార్య మీద చిత్రకేతువుకి ఎక్కువగా ప్రేమ కలిగి ఉందని మిగతా భార్యలందరూ ఈర్ష్యతో ఒక్కగానొక కొడుకైన ఆ అబ్బాయిని విషం పెట్టి చంపేశారు. భయంకరమైన బాధకు లోనయ్యారు తల్లిదండ్రులు. అది చూసి మళ్ళీ నారదుడు అంగిరసుడు మళ్ళీ వచ్చి ఓదారుస్తూ ఉన్న సందర్భంలో మరి నారదుడు చెప్పాడు, ఏమయ్యా చనిపోయి నీ కొడుకును పిలవమంటావా? ఏం జరిగింది చూడండి. చదివాం కదా. ఆ పిల్లాడిని పిలిచాడు, జీవాత్మని పిలిచాడు, వాళ్ళతో మాట్లాడిచ్చాడు. ఎవరితో? ఆ తల్లిదండ్రులతో. నారదుడు చెప్తున్నాడు ఏమని, జీవాత్మన్ పశ్య భద్రంతే మాతరం పితరం తేచ. ఓ జీవాత్మ, మీ అమ్మ నాన్న చూడవయ్యా. సుహృదు బాంధవ స్తప్త శుచా తత్ కృతయా భృషు. నీ వలన వాళ్ళందరూ ఎంతగా బాధపడుతూ ఉన్నారో, నీ వియోగాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నారయ్యా. చూసి ఆ దేహంలో నువ్వు ప్రవేశించు, వాళ్ళకి బాధలు తొలగించు. నీ తండ్రితో కలిసి హాయిగా సుఖభోగాలు అనుభవించవయ్యా. జీవోవాచ, జీవుడు అంటున్నాడు, కస్మిన్ జన్మన్యమేమఖ్యం పితరో మాతరో భవన్. దేహాన్ని వదిలేశాడు కదా. అయ్యా నారద, ఏ జన్మలో తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడమంటావు అన్నాడు మొదటి మాటే. అంటే ఇంతకుముందు ఎన్ని జన్మలు ఇచ్చాడో, నువ్వు ఏ జన్మకు సంబంధించినటువంటి తల్లిదండ్రులతో మాట్లాడమంటున్నావయ్యా? అవునా, నా కర్మ అనుసారం కర్మభిభ్రామ్యమాణస్య దేవతరీం యోనిషు. నా కర్మఫలాలను అనుసరించి దేవతలుగాను, మనుషులుగాను, పశుపక్షాదులుగాను అనేక జన్మలు ఎత్తున్నానయ్యా. ఇంతకుముందు ఏ జన్మలో తల్లిదండ్రులతో మాట్లాడమంటావు? అవునా, నీ వాళ్ళు అంటున్నావు. ఎవరు నా వాళ్ళు? బంధువులు అయిన వాళ్ళు, కాని వాళ్ళు, మిత్రులు, మధ్యస్థులు. బంధు జ్ఞాత్యయ మధ్యస్థ మిత్రోదాసీన విద్విష సర్వైవ హి సర్వేషాం భవంతి కర్మశోభిద. అయ్యా అందరికీ ఉంటారు వీళ్ళు. ఎవరు? బంధువులు, సంబంధులు, శత్రువులు, మిత్రులు, మధ్యస్థులు, ఉదాసీనులు, ద్వేషించేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి కూడా ఉంటారు కదా. అన్ని రకాల అన్ని వర్ణాలలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ ఉంటారు. ప్రతి జీవుడు అనేక రకాల జన్మలు ఎత్తుతూ ఉన్నాడు. ప్రతి జన్మలోనో దేనికోసం ధర్మార్థ కామాల కొరకే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కదా. అయితే ఇలాగ వస్తున్నాడు పోతున్నాడు, నిలకడ ఏమైనా ఉందా? కానీ ఆ లోపల ఉన్నాడే, దేహం వస్తుంది పోతుంది ఎవరికైనా. లోపల ఉన్న జీవుడు ఉన్నాడు, ఒక దేహాన్ని వదిలితే ఇంకో దేహానికి, ఇంకో దేహాన్ని వదిలితే ఇంకో దేహానికి అలాగా తిరుగుతూ ఉన్నాడు. దేహంలోకి ప్రవేశించాడా, అది పుడుతుంది, పెరుగుతుంది. దేహాన్ని వదిలేశాడా, ఇది చచ్చిపోతుంది, శ్మశానంలో మాయమైపోతుంది. అవునా, వాడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత, దేహాన్ని వదిలేసిన తర్వాత వీళ్ళు ఏమన్నా గుర్తుపెట్టుకుంటున్నాడా? ఒకవేళ మళ్ళీ గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా వస్తే సంతోషిస్తారా, భయపడతారా? దైవం వచ్చిందని కదా, దైవం వచ్చిందని భయపడి పారిపోతారు వస్తే. అందుకే తిరిగి రావట్లేదు, అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఒక చోట నుంచి ఒక చోట తిరుగుతూనే ఉన్నాడు కదా. అంటే అయితే ఈ లోపల ఉన్న ఆత్మ ఉంది, వీటికన్నిటికీ, ఈ దేహానికి కానీ ఆ లోపల జీవుడు రూపంలో ఒక చోట నుంచి ఒక చోట తిరుగుతున్నాడే కర్మలాలు పట్టుకుని, వాడికి కానీ ఆత్మ సాక్షిగా అంతటా ఉంటుంది. పవర్ ఎప్పుడు తీసాం ఇక్కడికి? బిల్డింగ్ స్టార్ట్ అయినప్పుడే తీసామండి. బల్బులు ఎన్ని వచ్చాయి ఇప్పటికి? ఏ బల్బులు ఎన్ని మారుతున్నాయో, ఎన్ని వస్తున్నాయో, ఎన్ని పోతున్నాయో తెలియదు. కానీ పవర్ మాత్రం అక్కడే ఉంటుంది. అలాగే ఆత్మ ఉంది. ఈ స్థూలదేహాలు, సూక్ష్మదేహాలు మారుతూ ఉంటే ఆత్మ సాక్షిగా చూస్తూనే ఉంది అని అన్నాడు. అని ఏం చేశాడు?
కామ్గా ఉన్నాడు. తాదాత్మ్యం లేదేక. అప్పుడేమైందయ్యా? శుకుడు చెప్తున్నాడు చూడండి. నా దత్తాత్మా హి గుణం న దోషం న క్రియాఫల ఉదాసీనమదాస్. సంయద ప్రాణో బ్రహ్మపుత్ర విద్యామేతామువాచ. ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. నమో విజ్ఞానసూత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైతదృష్టయే ఆత్మానందానుభూత్యైవ ఋషికేశాయ మహతే నమస్తే విశ్వమూర్తయే. అప్పుడు శుకుడు చెప్పుకున్నాడు, ఏమయ్యా జీవాత్మ ఆ విధంగా ఆయనతో పలికి ఏమంది, ఆ పక్షిలాగా దుస్సుమని వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళతో తాదాత్మ్యం లేదు. వాళ్ళంతా అని మా కొడుకు మా కొడుకు మా కొడుకు మా కొడుకు అని చూస్తున్నారు. ఎవరి కొడుకు ఎవరయ్యా, ఎక్కడున్నాడయ్యా? ఎవడు వెళ్ళిపోయాడు. ఏ బంధాలు లేకుండా హాయిగా అబ్బాయి వెళ్ళిపోయేటప్పటికి వీ తల్లిదండ్రులకి మమకారానికి కారణమైన జీవుడు వీళ్ళు పిలుస్తూ ఉన్నా వీళ్ళ బాధలను కానీ కష్టాలు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళు అవాక్క అయిపోయారు. ఏం చేస్తారు? ఇంకా దేహాన్ని తీసుకుని వెళ్ళిపోయి దహన క్రియలు ఆచరించారు తల్లిదండ్రులు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఏమయ్యా కానీ ఈ పిల్లాన్ని చంపేశారు కదా వీళ్ళు, ఈ పిల్లతల్లులు అందరూ చంపేశారు కదా, మరి వాళ్ళకేంటి? ఆ విషయం గుర్తొచ్చి విపరీతమైనటువంటి వేదనకు లోనైపోయారు వీళ్ళు. ఈ తల్లులు ఉన్నారే వేదనకు లోనైపోయి వాళ్ళ లోపల ఉన్న శక్తులన్నీ వెళ్ళిపోయాయి. అవునా? సడన్గా ఏదో మంటల్లో పడి తీసినట్లుగా వాళ్ళ ముఖాల మీద తేజస్సు అనేది పూర్తిగా లేకుండా పోయింది. చిన్నపిల్లాడు, ఒకడే కొడుకు, వంశోద్ధారకుడు, వాడిని చంపేశారు. అది గుర్తొచ్చే కొద్దీ వీళ్ళ జీవితం వృధా అనిపించేసింది. భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఏం చేస్తారు ఇప్పుడు? మనసు కొంచెం అనుకూలంగా ఉంది అని అంటే కట్టు పెట్టుకొని బిగించుకొని ఉండగలరు. బాధ కొంచెం లోపల పెరిగిపోయిందిరా అంటే చెప్పేసుకుంటారు అందరూ. అదే చెప్పేటప్పుడు ఏం చేస్తాడు రాజుగారు కూడా? ఇప్పుడు పురోహితులు పిలిపించారు, ఏదో ప్రాయశ్చిత్తల కర్మలు చేయించారు, కానీ ముద్ర పడిపోయిందిగా రాజ్యం అంతా. ఒక్కగానొక్క కొడుకుని వీళ్ళందరూ చంపేశారు అని వీళ్ళు అడిగితే బయట తిరగగలరా? ఒకరి ముఖం ఒకరు చూడగలరా? పొరపాటుగా భర్త ముఖం చూడగలరా? భర్త ముఖమే చూడవు. ఇంకేంటి జీవితం? భర్త కావాలి అనే ఇబ్బంది చేశారు. ఇప్పుడు చూడగలరా భర్త ముఖం? ఎదురు కూడా వెళ్ళలేదు. అవునా? ఏమనిపిస్తుంది? చావు కోసం ఎదురు చూస్తారు అంతే. అలాగా అయిపోయింది వాళ్ళ జీవితం కదా. అయితే ఈ మహారాజు మాత్రం ఏమైంది? వాళ్ళిద్దరు వచ్చారు కదా, సామాన్యులు కాదు కదా. ఎవరు? అంగిరస మహారాజు మహర్షి ప్లస్ నారదుల వారు వచ్చారు. వాళ్ళ ఉపదేశంతో వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది కదా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అని అంటే, ఒక మహాత్ముడు కదిలి వచ్చాడు అని అంటే ఆయన లోపల ఉన్న ప్రేమపూర్వకమైన భావం ఏదైతే ఉందో వీళ్ళ బాధలను అన్నింటినీ తొలగించేసేస్తుంది.
జ్వరంతో ఉన్నాడు, ఒక ఇంజక్షన్ వేస్తే నిమిషాల్లో లేచి కూర్చుంటాడు. టాబ్లెట్ వేసినా కొన్ని గంటలు పట్టచ్చునేమో, ఇంజక్షన్ వేస్తే అలాగే మహాత్ముడే దిగొచ్చాడు అని, మహాత్ములే దిగొచ్చారు అని అంటే నేను బాధ తొలగిపోయింది. ఒక్కసారి ఏమైంది అంటే బురద గుంటలో పడి బయటకు వచ్చినట్లుగా, బురద గుంటలో పడ్డాడు, ఏమవుతాడో ఊగిపోతుంటాడు కదా, ఎవరో వచ్చి లాగేసినట్లుగా ఇతనికి అనిపించింది అట. పక్కన యమునా నది ఉంది కదా, యమునా నది దగ్గరికి వెళ్ళారు. స్నానం చేశాడు, సంధ్యావందనాది క్రియలను చేశాడు. అద్యుక్తంగా తర్పణాది క్రియలను కూడా ఆచరించాడు. అంగిరసుడు నారదుల వారికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి వాళ్ళకు తననే సమర్పణ చేసుకునేటప్పటికి నారద మహర్షి ఏం చేశాడు, ఆయనకి సంకర్షణుడు ఎవరు, ఆదిశేషుడు, ఆయనకు సంబంధించిన ఉపాసనకు సంబంధించినటువంటి బోధన ఈయనకు అనుగ్రహించాడు. ఉపాసన విధానాన్ని బోధించాడు. చక్కగా అది మొదలుపెట్టాడు ఈయన. ఎవరు, సంకర్షణ ఉపాసన మొదలుపెట్టాడు. ఆయన ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఏమైంది అప్పుడు 21 అంతర్బహిశ్చ వితతం వ్యోమవత్తన్నతోస్మ్యహం దేహేంద్రియ ప్రాణమనోధియో మే యదం నైవాన్యదాలౌహమివా ప్రతప్తం స్థానేషు తద్ద్రష్ట ఉపదేశమీతి. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సకల సాత్వత పరివృఢ నికర కర కమల కుట్మలోపలాలిత శరణారవిందయుగళ పరమ పరమేష్టిన్నమస్తే. శ్రీశుకవువాచ భక్తైతాం ప్రపన్నాయ విద్యామాదిత్య నారదా యయావంగిరసౌ సాకం ధ్యామస్వాయం చిత్రకేతస్తు విద్యాం తాం ధారయామాస సప్తాహమవృక్షః తదస్స సప్తరాత్రాంతే విద్యయాదార్యమాణయా విద్యాధరాధిపత్యం సాళేభే ప్రతి. ఏమైంది అప్పుడు సంకర్షణ ఉపాసన ఉపదేశించాడు నారదుడు. ఆయన ఉపదేశించేటప్పటికి ఈయన పట్టుకున్నాడు, ఆయన ఉపాసనని స్వీకరించాడు. సంకర్షణ భగవానుడిని పొగుడుతూ ఉన్నాడు. ఏమని, యస్మిన్నిదం యతశ్చేత్ తిష్టతి అప్యేతి జాయతే మృణ్మయేశ్వ మృజ్జాది తస్మైతే బ్రహ్మణే నమః. సంకర్షణ భగవానుడిని ప్రార్థిస్తున్నాడు. ఎవరయ్యా సంకర్షణుడు? ఆదిశేషుడు అండి. ఎక్కడుంటాడు ఆయన? ఆయనకు ఆసనం, అంతేనా? శివుడు మెడలో ఉంటాడు, అంతేనా? భూమిని మోసేవాడు ఆయనేనట. భూమి ఆకాశంలో కదా ఉంది, అది పడిపోకుండా ఉంది అంటే ఆయన కింద నుండి ఆయనకున్న అనంతమైన పడగలతో దాన్ని మోస్తూ ఉంటాడు. ఇది ఎంత విచిత్రమైనటువంటి ఒక విధానం. ఏమంటయ్యా అంటే, మానవుడు ఎన్ని రోజులు బతుకుంటాడు? ఎన్ని రోజులు బతుకుంటాడు? ఒక్కొక్కరు చెప్పండి చూద్దాం. విచిత్రం, ఆయన లోపల ఉన్నంత వరకే.
అయ్యా ఆయన అంతటా ఉన్నాడు కదండి, లోపల ఉండడం లేకపోవడం ఏంటి అని కూడా అనొచ్చు. హరియం అని కూడా అనొచ్చు. కానీ జీవ అహంకారం ఉంది, ఇక్కడ ఉన్న వాసనలను పట్టుకున్నంత వరకు ఉంటుంది. ఉన్న వాసనలు ఏవైతే కర్మఫలాల రూపంలో దేహం అనుభవించాలని వచ్చిందో వాటికి సంబంధించిన కర్మ ఫలాలు, దానికి సంబంధించిన వాసనలు ఏవైతే ఉంటాయో అంతవరకు. అంతటా ఉన్నవాడు భగవంతుడు. వైరంతా ఉంది కరెంటు, బల్బులో నుంచి బయటకు వస్తే వెలుగు అంటాం. కరెంట్ వచ్చింది వెలుగు వచ్చింది కదా. అంతటా ఉన్నవాడు భగవంతుడు. ఏ దేహంలో నుంచి బయటకు వచ్చాడో అన్ని జీవుడు అంటారు. ఆ జీవ అహంకారమే ఈ ఆదిశేషుడు. అయితే ఒక్కడినైతే జీవుడు అంటున్నారు, అందరిలో నుంచి వచ్చిన వాడు ఆదిశేషుడు. ఈశ్వరుడే. ఒక్కరిని వదిలేస్తే ఒకడు చచ్చిపోతాడు, అందరిని వదిలేస్తే అవునా, ఒక స్విచ్ ఆపితే ఒక బల్బు ఆగిపోతుంది, మెయిన్ ఆపితే రూమ్లో ఇక్కడ హాల్లో అంతా అయిపోతుంది, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఆపితే ఊరంతా పోతుంది, సబ్స్టేషన్లో మెయిన్ కరెంటు ఉత్పత్తి అయ్యే దగ్గర ఆపితే కొన్ని జిల్లాలకు రాకుండా. అలాగే ఇక్కడ కూడా అన్ని ఉపాధుల నుండి బయటికి వ్యక్తం అవుతున్నటువంటి జీవాహంకారాన్ని ఈశ్వరుడు అన్నారు. ఇక్కడ ఆదిశేషుడు ఈశ్వరుడి కంటే వేరు కాదు, ఈశ్వరుడే ఆదిశేషుడు కదా. ఆయన్ని ఇక్కడ పొగుడుతూ ఉన్నారు. అయ్యా నీ వలననే కదా ఇవన్నీ సృజించబడుతూ ఉన్నాయి, నీ వలననే నిలబడుతూ ఉన్నాయి, నువ్వు వదిలేస్తే అన్నీ మరణిస్తూ ఉన్నాయి, నువ్వే అందరికంటే శ్రేష్టమైనటువంటి వాడివి, అలాంటి నేను నమస్కరిస్తూ ఉన్నాను. చిత్రకేతువు ఈ విధంగా చిత్రకేతువు బోధిస్తే ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అప్పుడేమయ్యారు, ఈ నారదుడు అంగిరసుడు బోధించిన తర్వాత వెంటనే వీళ్ళు వెళ్ళిపోతే ఆయన ప్రార్థించి ఆయన ఉపాసనలో పైకి వచ్చే కొద్దీ ఏమవుతుందయ్యా అంటే లోపల శక్తులు పెరుగుతాయి. అల్పగుణాలని అధిగమించే కొద్దీ ఉత్తమ గుణాలు వశమవుతాయి. ఉత్తమ గుణాలలోకి వెళ్ళే కొద్దీ కొన్ని శక్తులు జాయిన్ అవుతూ ఉంటాయి. ఈయనకు విద్యాధరులు అనేటువంటి ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఈయన కిందికి వచ్చేసారట. ఆయన కిందికి వచ్చాడు. ఇప్పుడు పరీక్షల్లో ఒక క్లాస్ దాటి వెళ్ళిపోతాం. సివిల్స్లో జాయిన్ అయ్యాడు, అవునా, ప్రిలిమినరీ అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్వ్యూకి ఏదో వెళ్ళాడు, సబ్ కలెక్టర్ అన్నా, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్, ఆ తర్వాత కలెక్టర్ అయ్యాడండి, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కూడా కావచ్చు, ఏమయ్యా ఆ తర్వాత ఏమైనా కావచ్చు. పైకి సబ్ ఒక స్టెప్ ఎదిగే కొద్దీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఈయన కోసం అవుతారు. అలాగా విద్యాధరులందరూ ఆ లోకంలో వాళ్ళందరూ ఈయన చేతి కిందకి వచ్చేసారట. వాళ్ళ మీద ఆధిపత్యం వచ్చిందట ఈ సంకర్షణ ఉపాసన చేయడం వలన. ఏమైంది అప్పుడు 29 తతః కతిపయాహోభిర్విద్యయేద్దమనోగతి జగామదేవదేవస్య శేషస్య మృణాలగౌరం శితివాస సంస్మరతు కిరీటకేయోరకటిత్రకంకణం ప్రసన్నవక్త్రారుణలోచనం వృతం దదర్శ సిద్ధేశ్వరమండలై ప్రభుం తద్దర్శన. సాధుభిర్భవాంఛితాత్మభిర్భవత విజితాస్తేపి చ భవిషతాం
అకామాత్మనాం ఆత్మ తవ విభవ ఖలు భగవన్ విశ్వసృజస్తేంతాశా తత్ర మృషా వర్ధంతే. ఆయన ఏమిటి విద్యాధరులందరూ ఈయనకు వశమయ్యారంటే విద్యాధరులు విద్యావంతులైనటువంటి వాళ్ళ అని విద్యావంతులు అయినటువంటి వాళ్ళందరిలోకి ఈయన గ్రేట్గా పైకి వెళ్ళిపోయాడు. ఈయన మనసు కూడా బాగా శుద్ధం అయిపోయింది. పూర్తిగా ఆదిశేషుడిని ఆశ్రయించున్నాడు. ఆయనకు అన్ని రకాల శక్తులు కూడా వస్తున్నాయి. ఆదిశేషు భగవానుడు వ్యక్తమయ్యాడు. వ్యక్తమైతే ఆయన్ని పొగుడుతూ ఉన్నాడు. ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఏమయ్యా ఆదిశేషుడు ఎలా ఉన్నాడండి? శిరస్సు కిరీటం పెట్టుకున్నాడట, బాహువులు భుజకీర్తులు ఉన్నాయట. ఇదేంటండి పాము కదా అండి? పాముకి ఇవన్నీ ఉంటాయా? రూపుదాలుస్తాడు. అక్కడ ఆ విధంగా ఉన్నాడు. పాము అంటే ఏంటి? అహంకారానికి అధినేత అని. అందుకే అక్కడ ఆ విధంగా కనిపించవచ్చు. నంది ఎద్దా మనిషా? నందీశ్వరుడు నందీశ్వరుడు మన తెలుగు ఆయనే. మహానందిలో పుట్టిన ఆయనే. మహానందిలో పుట్టిన ఆయనే. వాళ్ళ నాన్న పేరు శిలాదుడు, వీళ్ళ అన్న పేరు శ్రీ. ఆయనే శ్రీశైలం అయ్యాడు. అవునా? ఈయన తమ్ముడు నందీశ్వరుడు శివుడిని ఉపాసన చేసి ఆయన్ని అనుగ్రహాన్ని పొంది ఆయనకు వాహనంగా కూడా ఉంటాను అన్నాడు. నువ్వు ఉన్నంత వరకు నీకు వాహనంగా ఉంటానయ్యా, నీకు భక్తుడిగా ఉంటానయ్యా, నీకు సైన్యాధిపతిగా అంగరక్షకుడుగా ఉంటానయ్యా, అన్ని పదవులు పొందేశాడు అక్కడ. అలాగే ఇక్కడ పాముగా అక్కడ కనిపించిన ఆదిశేషుడు ఈశ్వరుడు. ఆయన అద్భుతమైన రూపం కూడా ఉంటుంది. ఆయన ఆ నిజ రూపంతో ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆయన చూశాడు. ఆయనే పతంజలిగా పుట్టింది. పతంజలిగా పుట్టింది. ఆయనే పాణినిగా పుట్టింది. ఆయనే మనకు సంస్కృత గ్రామర్ అంతా అందించింది. శివుడి దగ్గర నుంచి తీసి తయారు చేసి అందించింది ఆయనే, తక్కువేం కాదు. కాబట్టి ఆయన అనుగ్రహంతో సకల విద్యలో వచ్చాయని అన్నారు కదా. తర్వాత ఆయనే ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ని పొగుడుతున్నాడు, ఆయన్ని స్తుతిస్తున్నాడు. స్తుతించి చిత్రకేతుడు ఇట్లా అన్నాడు, అయ్యా అజిత జిత సమపితి సాధుభిర్భవాన్ జితాత్మభిర్భవత. అయ్యా నీవు ఎవరి చేత జయింపరానివాడు. అవునా? అయినా జితేంద్రియులు సమదర్శులు అయినటువంటి వాళ్ళు ఉన్నారే, నిన్ను జయిస్తారు. ఓడిస్తారా అని కాదు, అందుకుంటారు అని. నిన్నెవరూ ఓడించలేరు. నిన్ను జయిస్తారంటే నేను అందుకుంటాను, నీ స్థితిలోకి వచ్చేసేస్తారు, నీలోకి వచ్చేస్తారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం కూడా చాలా సౌందర్యభరితంగా, మాధుర్యంగా, కారుణ్యం, ఇలాంటి గుణాలన్నీ కూడా వాళ్ళలో చేతాయి. ఎవరికి ఈశ్వరత్వం వస్తుందో వాళ్ళ అందరి మీద సమమైన ప్రేమ వస్తుంది. నీ దేహంలో నీకు ఏ పార్ట్ అంటే ఎక్కువ ఇష్టం చెప్పు అని అంటే, ఏ పార్ట్ అంటే ఇష్టం, ఏ పార్ట్ అంటే ఇష్టం లేదు ఏమనడానికి వీలు లేదు. దేనికి అవసరం అయితే ఆ పార్ట్ను వాడుకుంటారు. నడవాలి అంటే చేతులు వాడతారా? కాళ్ళు వాడతారు. పనులు చేయాలంటే ఏం చేస్తారు? చేతులు. చూడాలంటే ఏం చేస్తారు? తినాలంటే ఏం చేస్తారు? సో కాబట్టి ఒక్కొక్క ఇంద్రియం ఉంది. ఏదంటే ఎక్కువ ఇష్టం? హే నాన్ సైన్స్, అది ఇష్టమే. అలాగే అందరిలో అందరూ అయ్యి ఉన్నవాడు ఆయన. ఆయనకి ఎవరు ఇష్టం? ఎవరు ఆయన్ని ఆశ్రయించి సద్గుణాలను పెంచుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఆయన మీద సహజంగా ఇష్టం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆయనకి ఎవరి మీద ద్వేషం అనేది ఉండదు. కానీ ఎవరికి అసుర గుణాలు పెరుగుతూ ఉన్నాయో వాళ్ళు ఆయనకు లోపల ఉన్న వాళ్ళకే వాళ్ళు దూరం అవుతారు. అర్థమైందా? మనిషికి బాధ ఎప్పుడు కలుగుతుంది? నీకు నువ్వు దూరం అయితే. అర్థమైందా? నీకు నువ్వు దూరం అయితే నీకు బాధలుగా, అదేంటండి నాకు నేను దూరం అవుతాను, అది గుర్తించలేకపోవడమే దుఃఖాలకు కారణం. నాకు నేను దూరం కావడం ఏంటి?
నిన్ను నువ్వు మరిచిపోయి దేహం అనుకుంటున్నావే, ఇదే అహంకారం, అదే బాధలకు హేతువు. మనశ్శాంతించిన ఆత్మగా గుర్తిస్తున్నావే, అప్పుడు నీకు బాధలు ఉండవు. అది నీకు దగ్గర కావడం అనేటువంటిది. ఆ స్థితి ఎక్కడైతే పెరుగుతూ ఉందో అప్పుడు నీకు సుఖం పెరుగుతుంది కదా. కాబట్టి భగవంతుడి అనుగ్రహం ఉంది అని అంటే నీకు నువ్వు గుర్తున్నావు. దాన్ని పోగొట్టుకుంటే నీకు నువ్వు దూరం అయిపోతావు. నీ మనసే నీ మాట వినదు. నీకు నీ మనసే అశాంతిని కలిగిస్తుంది. అలా చూడండి 36. ఆదావంతేపి చ సత్వానాం యద్ధ్రువం తదేవాంతర క్షిత్యాదిభిరేష కిలావృతస్ యత్ర పత్యత్యణుకల్పః సహాండకోటికోటిభిస్తదనంతః విషయతృషో నర పశవో య ఉపాసతే విభూతిభిరేణపరాం త్వాం తేషామాశిష ఈశ తదను వినశ్యంతి యదారాజ్ కామదీయస్వైర్రచిత న పరమరోహంతి జ్ఞానాత్మన్యగుణమయే యదాహ భాగవతం ధర్మమనవద్యం నిష్కించనాయే మునయః ఆత్మా విషమమతిర్నయత్ర నృణాం విషమధియా రచితో యః సత్య విశుద్ధ కక్షేమో నిజ పరమో ఏమైంది? ఆయన ఈయన పొగుడుతూ ఉన్నాడు. అయ్యా ఈయన యొక్క స్వరూపం కనిపిస్తూ ఉంటే పొగుడుతూ ఉన్నాడు. ఏమయ్యా? కనిపించే పంచభూతాలు నువ్వే, వాటికి వెనకలున్న పంచతత్వాలు మనసు బుద్ధి సమష్టి అహంకారం అంతా నువ్వే అయినావు. నువ్వే ఈ బ్రహ్మాండం అంతటిగాను తయారై ఉన్నావు. నువ్వే సకల జీవరాశుల్లోనూ ఉన్నావు. సర్వదేవతలు నువ్వే అయి ఉన్నావు. అందరికీ జీవనము నువ్వే అయి ఉన్నావు. జీవితము నువ్వే అయి ఉన్నావు. అయినా వీటితో కూడా నీకు తాదాత్మ్యం అయింది. అన్ని బల్బులు ఫ్యాన్లు మైకులు అన్నిటి నుండి కరెంటే పనిచేస్తుంది. కానీ కరెంటుకి దేంతోనో తాదాత్మ్యం. ఏ బల్బు పోయినా అది ఏడుస్తూ కూర్చోదు. ఏ ఫ్యాన్ కాలిపోయినా అదేమో బాధపడదు. ఎందుకు? అలాగే ఈశ్వరుడు అన్నిట్లో ఉన్నాడు, అన్నీ ఇస్తూ ఉన్నాడు, అన్నీ నడిపిస్తున్నాడు. కానీ దేంతోనూ ఆయనకి నీది నాది అనేటువంటి తాదాత్మ్యం ఏమీ లేదు. ఆయనకి ధర్మాధర్మాలు కానీ శుద్ధి అశుద్ధి కానీ కార్యాకారం ఏమీ లేవు. అన్నిట్లో ఉంటే ఉన్నాడంటే ఆయన ఏమీ చెయ్యట్లేదు. కానీ అన్నీ ఇచ్చేవాడు ఆయన. ఆయన ఉంటేనే అన్నీ జరుగుతాయి. అవునా? అన్నీ ఇచ్చేవాడు ఆయన. ఆయన్ని ఎవడు గుర్తుపెట్టుకున్నాడో వీడి మనసు ఆగుతుంది. ఆయన ఎవడు మర్చిపోయాడో వీడి మనసు ఆగదు. అటు ప్రపంచము వాయించేస్తుంది, ఇటు మనసు వాయిస్తుందండి. రెండు రకాలుగా. ఎవరు అంటున్నారు ఇదంతా? ఇతరకేదో సంకర్షణ భగవాన్ ఉండి కోరుతున్నాడు. ఇంకా 33. నవ్యభిచరతి తవేక్షాయయాజ్ఞవిహితో భాగవతో ధర్మ స్థిరచర సత్వగదంబే పృష్వదిగ్ధయో విముపాసతే త్వార్య నహి భగవన్న గడితమిదం తత్రుదర్శన నృణామఖిల భావక్షయ యన్నామ సత్యశ్రవణాత్మలు అద భగవన్వయమధునా త్వదవదలోక పరిపృష్టాశయమా స్వర ఋషిణాయదిదం తావకేన కదా విదితమనంత సమస్తం
శ్రీభగవానువాచ యన్నారదాంగిరోభ్యాంతి సంసిద్ధోసితయా రాజన్ విద్యయా దర్శనాచ్చ మే అహం వై సర్వభూతాని భూతాత్మా శబ్ద బ్రహ్మ పరం బ్రహ్మ మమోదే శాశ్వతీతను. ఏమైంది? అయ్యా పరమాత్మ, నీ యందు భక్తి కలిగి ఉంటేనే, అవునా, నీ యందు ఇష్టం కలిగి ఉంటేనే మానవులకి అన్ని రకాల బాధలు దూరం అవుతాయి. భగవంతుడి యందు ఇష్టం కలిగి ఉంటే బాధలు దూరం అవుతాయి. అందరూ చేస్తారు పూజలు, దేనికోసం? అది ఇది 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 దేవుడి యందు ఇష్టం ఉన్నప్పుడు భక్తి ప్రేమ సహజంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. దేవుడి దగ్గర ఉండాలి, దేవుడిని చూస్తూ ఉండాలి, దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి, దేవుణ్ణి తెలుసుకుంటూ ఉండాలి, దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. ఈ భావాలు ఏవైతే ఉన్నాయో క్రమంగా ఆలోచనలలో పర్సంటేజ్ తగ్గించేస్తాయి. ఆలోచనలలో ఉధృతి, ఆలోచనలో ఒత్తిడి, ఆలోచనల వేగం, ఆలోచనల సంఖ్య తగ్గిపోతుంది అంటే మనసు సహజంగా ప్రశాంతత పొందుతుంది. ఇలా లోపల ఉన్న పరమాత్మ ఆయన ఆనందాన్ని బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అందుకే భగవంతుడి మీద ఇష్టం పెరుగుతుంది అని అంటే సుఖానికి దగ్గర అవుతాడు. భగవంతుడి మీద ఇష్టం పోతుంది అంటే దుఃఖానికి దగ్గర అవుతాడు. మానవుడు ఎంత గొప్పోడైనప్పటికీ కూడా సూర్యుడి దగ్గర మిణుగురు పురిగే, అవునా? కానీ భగవంతుడి మీద ప్రేమ పెరిగే కొద్దీ దుఃఖాలు మాయమైపోతాయి, ఆలోచనలే అతగిపోతాయి. దానికే లోపల ఉన్న ఆత్మ మీద ఆసక్తి పెరుగుతుంది అని అంటే ఆలోచనలు పడిపోతాయి, ఒకటి అంతా అవే బాధలు కలిగించే ఆలోచనలన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. దానికే అందరికీ అన్నీ ఇచ్చేవాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు నేనయ్యా. కాబట్టి ఇదిగో అయ్యా సంకర్షణ, నీకు ప్రణామంలో నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటూ ఉన్నాను. ఈ చిత్రకేతుడు ఆయన ప్రార్థిస్తూ అప్పుడు ఏమైంది? శుకుడు చెప్తున్నాడు, అయ్యా ఓ పరీక్ష మహారాజా, విద్యాధరులకు అధిపతి అయినటువంటి చిత్రకేతు ఆ విధంగా స్తుతిస్తూ ఉంటే అనంతుడు సంకర్షణుడు ఆయన మీద అత్యంత ప్రేమతో ఏం చేశాడు? ఇలా అన్నాడు, శ్రీ భగవాను చిత్రకేతు మహారాజా, ఆయన దేవర్షి నారదుడు అంగిరదు మహర్షి నీకు నా విషయం ఏదైతే ఉపదేశం చేశారో నా దర్శనం వల్ల నీకు అవన్నీ కలిగాయి. సో గుర్తుంచుకో, నీ జీవితం ధన్యత పొందింది. ఈ విషయం మర్చిపోకు. ఇక్కడ ఉన్న నేనే, అక్కడ నువ్వు, అందరూ కూడా అయ్యున్నా. అవునా? ప్రపంచాన్ని పుట్టించింది నేనే, ప్రపంచము నేనే. జీవరాశులను పుట్టించింది నేనే, జీవరాశులు కూడా నేనే అయ్యున్నా. కార్యం కారణం నాకంటే వేరే ఏమీ లేవు. అదెలా అండి అనుకుంటావేమో. కలగనేవాడు కళ వేరువేరా? కలగనేవాడి నుండే కళ వచ్చింది, వాడు మళ్ళీ చూస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆ కళ అంతా కూడా కలగనేవాడి కంటే వేరా? అలాగే బ్రహ్మాండం అంతా సృజించింది నేనే అయ్యున్నా, బ్రహ్మాండం కూడా నేనేనయ్యా. సో ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? లోకే వితతమాత్మానం లోకం చాత్మని సంతతం. యదేతద్విస్మృతం పుంసో మద్భావం భిన్నమాత్మనః తదస్సంసార ఏతస్య దేహాద్దేహో మృతిర్మృతి లద్వేహ మానుషీం యోనిం జ్ఞాన విజ్ఞాన సంభవాం ఆత్మానం యోన బుద్ధీత నభజిత్
స్వతృదేహాం పరిక్లేశం దదః ఫలవిపర్యయం అభయం చాప్యనీహాయాం సంకల్పాద్ సుఖాయ దుఃఖమోక్షాయ కుర్యాత్ తతో నివృత్తిరప్రాప్తిః దుఃఖస్య చ సుఖస్య చ ఏవం విపర్యయం బుద్ధ్యా నృణాం విజ్ఞాభిమానినాం ఆత్మనస్య కథం సూక్ష్మం దృష్ట్వా శ్రుతాభిర్మాత్రాభిర్ముక్తస్వేన తేజసా జ్ఞానవిజ్ఞానసంతుష్టో మద్భక్తః పురుషో భవేత్ ఏతావానేన మనుజైర్యోగనైపుణబుద్ధిభిः స్వార్థः సర్వాత్మనా జ్ఞేయో యత్పార్థాత్మైకదర్శనం త్వమేతచ్శ్రద్ధయా రాజన్ ప్రపత్తో వచు జ్ఞానవిజ్ఞానసంపన్నో ధారయన్నాసు సిద్ధ్యతే శ్రీశుక ఉవాచ ఆశ్వాస్య పశ్యత్యస్య విశ్వాత్మా తదశ్చాంతర్ధరే హరిః ఇది శ్రీమది సంహితాయాం షష్ఠస్కందే షోడశోऽధ్యాయः అథ సప్తదశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ యతశ్చాంతర్హితో నంతస్తస్యై కృత్వాదిశే నమః విద్యాధరచిత్రకేతోశ్చచారగగనేచర. హరి ఓం. ఏమైందయ్యా అప్పుడు ఆయన ఇట్లాగా పోడుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు ఈయన భగవానుడు. ఇదిగో ఈ సృష్టి అంతా నా ఎందే ఉంది. నిద్రించేవాడికి స్వప్నం కల్పించినట్టే, ఇదిగో కనిపించినట్టే ఆ నిద్రించేవాడి నుండే వ్యక్తమైంది స్వప్నం. ఆ నిద్రించేవాడికే కనిపిస్తుంది, మళ్ళీ నిద్రించేవాడిలోనే కలిసిపోతుంది. అలాగే అందరిలో ఉన్న ఆత్మను నేనే, నా నుండే ఈ సృష్టి అంతా ఏర్పడింది. స్థూలంగా మెలకువలో కనిపించేది, ఆ మెలకువలో చూసేది, అలాగే నిద్రలో కనిపించేది, నిద్రలో చూసేది అంతా కూడా నేనే అయ్యున్నానయ్యా. నేనే పరబ్రహ్మను, నాకంటే వేరుగా ఏమీ లేదు అని తెలుసుకో. నీ మెలకువలో కనిపించేది, కళలో కనిపించేది, రెండు చోట్ల చూసేది, గాఢనిద్రలో ఏమీ లేకుండా ఉండేది, ఏమీ లేదు అనే విషయం కూడా తెలిసేది, అదంతా నా వల్లనే జరుగుతూ ఉంది కదా. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకున్నారా, దుఃఖాలు ఉండవు. ఈ విషయాన్ని మర్చిపోతున్నారా, దుఃఖాలు కలుగుతాయి. ఎవడు ఎంత ఎక్కువగా మర్చిపోతున్నాడో వాడికి అంత బాధలు కలుగుతాయి. ఎవరు ఎంత ఎక్కువగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకంతా సుఖం సహజంగా పెరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకో, జాగ్రత్త స్వప్న సుషుప్తులలో అనుభవానికి వచ్చేది తాదాత్మ్యాన్ని వదిలి అనుభవించేవాడు ఎవడో కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే క్రమంగా జీవుడు శరీర మనోబుద్ధుల తాదాత్మ్యం నుండి బయటపడతాడు. ఇదే యోగం. తనెవరో గుర్తించి తనతో తాను తాదాత్మ్యం చెందడమే ఈ యోగం. ఇదే ఆత్మయోగం. దీన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో, గుర్తించారో, గుర్తుంచుకుంటున్నారో సకల పురుషార్థాలు వీళ్ళకి లభిస్తాయి. తెలుసుకున్న దానిని ఎవరు ఆచరిస్తూ ఉన్నారో వీళ్ళ జ్ఞాన విజ్ఞాన సంపన్నులు అవుతారు. అంతేకాదు, అత్యంత తొందరగా వీళ్ళు జీవన్ముక్తులు కూడా అవుతారు. సో కాబట్టి ఈ విధంగా ఆ సంకర్షణ భగవానుడు ఈయనకు ఆశీర్వాదం ఇచ్చి బోధన చేసి ఆయన మాయమైపోయాడు. అప్పుడు ఏమైంది? ఈయన ఆత్మ ఆనందంలో హాయిగా విహరిస్తూ ఉన్నాడు, సర్వలోకాల్లో విహరిస్తున్నాడు. ఎవరు? చిత్రకేతు విహరిస్తూ ఉంటే ఒకనొక సందర్భంలో ఏమైందయ్యా, ఈయనకే ఆమె పార్వతీదేవి శాపం పెట్టింది. చిత్రకేతువుకి పార్వతీదేవి శాపం పెట్టింది. ఆ శాపం వల్లనే ఇప్పుడు ఈయన అన్నాడు కదా, ఈయన అసలు విషయం చెప్తున్నది ఏంటి? వృత్రాసురుడి గురించి కదా. వృత్రాసురుడికి పూర్వజన్మ చిత్రకేతువు. ఇంత మహాజ్ఞాన సంపన్నుడు, జీవన్ముక్తుడు కదా. ఇట్లా అంటే ఆయనకు మళ్ళీ ఏమైందంటే ఈమె శాపం పెట్టింది. ఎందుకు పెట్టింది, ఎక్కడ పెట్టింది, ఎలా పెట్టింది రేపు చూద్దాం. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
Thank you.